వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా సండి. సో ఈరోజు నాకు 3 days నుంచి కోల్డ్ కఫ్ గొంతు నొప్పి ఉందన్నమాట. సో నాకు టెస్ట్కి వెళ్ళాలి భయం నాకు. సో నేను ఇంట్లోనే ర్యాపిడ్ టెస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే దీని గురించి నేను తెలుసుకున్నాను. 100% రిజల్ట్ వస్తుందంట. సో ఇది వచ్చేసి ICMR అప్రూవ్డ్. సో దీనివల్ల 100% రిజల్ట్ వస్తుంది అని నేను విన్నాక, సో ఇందులో 60 కలెక్షన్స్ ఉన్నాయి ర్యాపిడ్ టెస్ట్లో. సో నేను ఇందులో ఒకటి తెచ్చుకున్నాను. సో 100% రిజల్ట్ వస్తుంది అని అనుకున్నా, బట్ నాకు ఎలా చేయాలో తెలీదు. నేను అన్ని యూట్యూబ్లో ఈ బ్రాండ్ కొట్టి సో నేను చేశాను. సో ఇప్పుడు చేస్తాను, చెప్పండి అది రిజల్ట్ కరెక్టా కాదా. నేను చేసిన ప్రకారం నెగిటివ్ వచ్చింది. మీరు చెప్పండి రిజల్ట్ ఏంటో, నేను చేసి మీకు వీడియో పంపిస్తాను, ఓకేనా? ఇప్పుడు పెడతాను, చూసేద్దాం ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయో. ఇది నోస్తో టెస్ట్ చేసి శాంపుల్ కలెక్ట్ చేసేది. సో దీంతో నేను శాంపుల్ కలెక్ట్ చేసుకోవాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్ టెస్ట్ ఆ శాంపుల్ది. సో దీనిలో నుంచే మెయిన్ రిజల్ట్ తెలిసేది. సో ఇందులో లిక్విడ్ ఉంటుందన్నమాట, 3 drops అందులో డిప్ చేయాలి. ఆ లిక్విడ్ని దీని ద్వారా టెస్ట్ చేస్తాం. సో లాస్ట్ ఏముంది అంటే ఇందులో ఫైనల్గా టెస్ట్ ఎలా చేసుకోవాలి, రిజల్ట్ ఎలా వస్తుంది అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్ అనేది ఇందులో టోటల్ రాసి ఉంది పేపర్లో. కలెక్ట్ చేసిన శాంపుల్ టూల్ ఉంది కదా, దాన్ని నేను అదే మ్యానుఫ్యాక్చరింగ్ కవర్లో పెట్టేసి సో దాన్ని విరిచేసాను. సో దాన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ డస్ట్బిన్లో పడేయాలి. సో దాంతో మనకి సెకండ్ టైం యూజ్ ఏం లేదు. ఇప్పుడు ఫైనల్ టెస్ట్. సో ఇదే ఫైనల్ టెస్ట్కి ర్యాపిడ్ టెస్ట్ది కిట్. ర్యాపిడ్ టెస్ట్. సో సిజర్తో నేను దీన్ని కట్ చేసేసి లోపల ఉన్న టెస్ట్ ట్యూబ్ని తీస్తాను. మెయిన్ టూల్ ఇది. సో ఆ ప్రోడక్ట్ సేఫ్టీ కోసం ఇది ఇస్తారన్నమాట చిన్న ప్యాకెట్లో. సో చాలా వరకు మనకి డ్రెస్సెస్లో కానీ, షూస్లో కానీ, స్లిప్పర్స్లో చాలా వాటిలో మ్యాక్సిమం ఇది వస్తుంది. ఓ చిన్న ప్యాకెట్. ఫైనల్గా టెస్ట్ చేసేద్దాం. నేనైతే టెస్ట్ చేస్తున్నా. నేను కలెక్ట్ చేసుకున్న శాంపుల్ పక్క పెట్టుకున్నాను కదా, ఆ శాంపుల్లో నుంచి ఒక ట్యూబ్ ద్వారా నేను దాంట్లోకి తీసుకుంటాను.
సో మీకు ఎగ్జాక్ట్గా రిజల్ట్ తెలియాలని చెప్పేసి నేను జూమ్ చేస్తున్నాను దీన్ని. సో ఈ ట్యూబ్ ద్వారా నేను ఆ శాంపుల్లో ఉన్న 2 డ్రాప్స్ కలెక్ట్ చేసుకుని ఇక్కడ సపరేట్గా టెస్ట్ చేసే విధానం అన్నీ ఈజీగా తెలుస్తుంది కదా ఇక్కడ చూపించినట్లు. సో ఈ సైడ్కి ఉన్న లాస్ట్ హోల్లో నేను టెస్ట్ ప్లేస్లో 2 డ్రాప్స్ వేస్తున్నాను. ఎస్ అని ఉంది కదా, సో అందులోనే మనం లిక్విడ్ అనేది వేయాల్సి ఉంటుంది శాంపిల్స్. 2 డ్రాప్స్ కన్నా 1 డ్రాప్ ఎక్స్ట్రా వేసాను, మంచి రిజల్ట్ వస్తుందేమని. సో స్టార్ట్ అయింది రిజల్ట్. నాకు రిజల్ట్లో సడన్గా ఒక షాక్ కూడా వచ్చింది, కొంచెం టెన్షన్ అండ్ భయం కూడా పట్టుకుంది. అది అలా వెళ్తూ వెళ్తూ కూడా ఎందుకంటే ఇంతసేపు వెయిట్ చేయాలి, ఇంతసేపు అంతవరకు నాకు ఆగలేదు. సో లాస్ట్ వరకు ఎప్పుడెప్పుడు అని టెన్షన్లో లాస్ట్లో కూడా ఒక చిన్న భయం ఉండేది, ఎక్కడ పాజిటివ్ అని వస్తుంది అని. సో ఇప్పుడు కరోనాకి ఎవరు భయపడట్లేదు అనుకో, బట్ ఏదో చిన్న భయం. ఒకప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఒక ఊపేసింది కదా, ఆ భయం అనేది ఉంది కరోనా వల్ల. సో మీకు ఈజీగా రిజల్ట్ తెలుస్తుంది అని నేను అనుకున్నా. సో ఈ 2 టిక్స్ వచ్చాయి చూసారా, నేను దీనికైతే చాలా భయపడ్డాను, పాజిటివ్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఆ రిజల్ట్ కంప్లీట్ అవ్వకముందే ఆఫీస్ కానీ మా కొలీగ్ కానీ సో వాళ్ళకి కాల్ చేసి ఇది నాకు ఇలా రిజల్ట్ వచ్చింది అవి ఇవి అని చెప్పేసి భయపడిపోయాను. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్లో చూశాను, బట్ అయినా సరే నాకు నా టెన్షన్లో ఆ 2 టిక్స్ వల్ల నేను భయపడిపోయాను. అండ్ మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమని చెప్పారంటే, వెయిట్ ఫర్ 20 minutes, ఆఫ్టర్ ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది, సో వెయిట్ చేయి, తొందరపడుకు అని చెప్పేసి అన్నారు. సో నేను వెయిట్ చేద్దామని చెప్పేసి, సో ఈ వీడియోని ఒకసారి మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో దీనికి కూడా మీరు భయపడొద్దు. 2 టిక్స్ పాజిటివ్, దీనికి అర్థం పాజిటివ్ అని కాదు, నెగిటివే. పాజిటివ్ అని నేను టెన్షన్ పడ్డాను. ర్యాపిడ్లో నాట్ 100%, 50% అని అంటారు కదా. సో తర్వాత మీరు ఇలా ఉంటే తర్వాత ఆర్టిఫిషియల్ చేయించుకోండి. సో నేను ఆఫ్టర్ 20 minutes తర్వాత మళ్ళీ ఒకసారి రిజల్ట్ చూశాను. సో ఇది నెగిటివ్. సో ఇది కరెక్టా, నేను అనుకున్నది కరెక్టా, మీరేమైనా ఈ రిజల్ట్ మార్చి చెప్పగలుగుతారా ఒకసారి నాకు చెప్పండి. సో ఇదైతే నెగిటివ్ అని నేను 100% నేను నమ్ముతున్నాను. సో వీడియో చూశారు కదా, మీరే చెప్పండి దాని రిజల్ట్ ఏంటో. సో యూట్యూబ్ అంటే మనకు తెలిసింది చెప్పడం కాదు, మనకి తెలియంది కూడా నేర్చుకోవడం అని నేను అనుకుంటున్నా. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.